ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అపహసించుచు అంటే హేళనగా యేసయ్య కోసం మాట్లాడడం జరిగిందండి. ఎవరైనా మనల్ని హేళన చేస్తే మనకి ఎంత కోపం వస్తుందండి కదా. కానీ యేసయ్యని హేళన చేసినప్పుడు కూడా యేసయ్య మౌనంగానే ఉండడం జరిగిందండి. మన జీవితంలో మనం ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వెళ్ళినా మనకంటే మన యేసయ్య అదే దారిలో వెళ్ళారు, భరించారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యేసయ్య మన విరిగి నలిగిన హృదయాన్ని అర్థం చేసుకోగలరండి. ఎవరైనా మిమ్మల్ని హేళన చేశారా? ప్రార్థనలో యేసయ్యకి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూసారా? యేసయ్యకి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అనరాని మాటలు అన్నారా? తగ్గించుకోండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు మౌనంగా ఉన్నారో ఆ యొక్క మౌనంలోనే దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుని వాళ్ళే మారడం జరుగుతుందండి. యేసయ్య పైన నేరం మోపడం జరిగింది. అయినా యేసయ్య సహించారు. దూషణ మాటలు పలికారు, అపహసించారు, సవాలు చేశారు, నిందించారు, బాధ పెట్టారు. ఎన్ని చేసినా యేసయ్య మౌనంగానే ఉన్నారండి. యేసయ్య యొక్క మౌనాన్ని, యేసయ్య యొక్క ప్రేమను మనం కూడా నేర్చుకోవాలి. యేసయ్యని చూసి యేసయ్య యొక్క మౌనాన్ని, యేసయ్య యొక్క అంటే ఏ క్షణంలో మనం మౌనంగా ఉండాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలండి. సఫర్ అవ్వాలి మన కోసం అని అనుకున్నారు కాబట్టి మౌనంగా ఉండి ఎంతో సఫర్ అయ్యారండి. యేసయ్య పరిశుద్ధుడండి. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేయాలండి. ఎంతో సఫర్ అయ్యాక యేసయ్య తన తండ్రితో మాట్లాడుతూ మరి తన ప్రాణాన్ని, తన ఆత్మని తన తండ్రి చేతికి అప్పగించడం జరిగిందండి. సో యేసయ్య యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.